అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాలు ప్రెస్ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే సందర్భంలో వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో చట్టరూపం దాల్చిన తరువాత మైనారిటీ సోదరిమణుల్లో కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచన, అదేవిధంగా వక్ఫ్ బిల్ మాధ్యమంగా మతపరమైనటువంటి అంశాల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తల దూర్చడం లేదు. కేవలం ముస్లిం వర్గాల్లో వెనుకబడి ఉన్నటువంటి పశ్మందీలు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటామో వారికి మరియు మైనారిటీ సోదరిమణులకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే ఈ యొక్క సవరణను చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మైనారిటీ వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అందరికీ కూడా ఇవాళ కార్యశాల అని నేను అన్ను, కానీ ఒక అవగాహన సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా డెక్కన్ హెరాల్డ్కి సంబంధించి మనం చూసాం, ఛార్జ్ షీట్లో ఈడీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పేర్లు చేర్చడం, ఆ తర్వాత యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం. మన రాష్ట్రంలో అయితే పెద్దగా జరగలేదు అసలు ఉద్యమం దానికి సంబంధించి. కానీ కొన్ని రాష్ట్రాల్లో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా అసలు ఈ డెక్కన్ హెరాల్డ్ కేసు ఏమిటి, నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, అసలు భారతీయ జనతా పార్టీ జోక్యం దీంట్లో ఎంతవరకు అనేటువంటి అంశం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది భారతీయ జనతా పార్టీ విద్వేషపూరితంగా ప్రేరేపించింది అనేది ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో అది ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఈ అనుమానం కావచ్చు, లేకపోతే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి మన దేశ మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1937వ సంవత్సరంలో వారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థని వారు ప్రారంభించారు. అయితే ఇది జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే దానికి అధిపతి కాదు. జవహర్లాల్ నెహ్రూ గారితో పాటుగా అప్పట్లో 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో వారు పెట్టుబడి పెట్టడం జరిగింది. వారందరూ కూడా దాంట్లో షేర్ హోల్డర్స్. అది కాలక్రమేణా అప్పట్లో ఏమిటంటే ఇది ఎందుకు ప్రారంభించారు అని అంటే, మన యొక్క భావాల్ని ప్రజలకి తెలియజేసేటువంటి మీడియా లేదు కనుక 3 పత్రికల యొక్క ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచనతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని నెహ్రూ గారు ఈ 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క సహకారంతో ఆయన ప్రారంభించారు. ఒకటి నేషనల్ హెరాల్డ్, ఇది ఆంగ్ల పత్రిక. 2 క్వామీ ఆజాద్ అనేటువంటి ఉర్దూ పత్రిక. 3 నవజీవన్ అనేటువంటి ఒక హిందీ పత్రిక. ఈ 3 పత్రికల యొక్క ప్రచురణ బాధ్యతని తీసుకుని ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని ప్రారంభించడం జరిగింది. కాలక్రమేణా అది ఒకంత దాని ప్రాధాన్యత కోల్పోవటం, అప్పుల ఊబిలో చిక్కుకోవటం, నెమ్మదిగా అది క్షీణించడం. 2010వ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా కేవలం 5,000 మంది ఎవరైతే అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఆ సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ 1057 మంది మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం. 2010వ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ప్రచురణ మూసివేసి నష్టాల్లో కూరుకుపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్కి అనేటువంటి సంస్థకి
90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వడం జరిగింది. వడ్డీ రేటు 0 పైసా వడ్డీ లేదు. 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వాళ్ళు అప్పు ఇవ్వడం జరిగింది. 2010వ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంటే 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రాహుల్ గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని వారు స్థాపించారు. ఎంత పెట్టుబడి అండి? 5 లక్షల రూపాయలు. ఈ యంగ్ ఇండియాలో 76% వాటాదారులు ఎవరంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. 76% అంటే చెరొక 38 చెరొక 38 సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మిగిలిన 26% ఎవరున్నారు అని అంటే కాంగ్రెస్ కురువృద్ధులైనటువంటి మోతీలాల్ వోరా గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు. వారిరువురు లేరు, పరంపదించారు. 24% అంటే చెరొక 12% వారిరువురికి కూడా దాంట్లో వాటా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థని స్థాపించి ఏదైతే సంస్థని నెహ్రూ గారు ప్రారంభించారు, ఈ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏదైతే స్థాపించారో దాన్ని తీసుకోవడం అంటే దానికి ఏమిటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సంస్థ అప్పు చేసిందో ఈ అప్పులు తీర్చేస్తాము అని చెబుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుని వారి యొక్క ఆస్తులు కూడా ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ తీసుకోవటం జరిగింది. ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో వారు కంపెనీస్ యాక్ట్ కింద సెక్షన్ 25 కంపెనీస్ యాక్ట్ కింద అనేక నగరాల్లో 1-2 కాదు చాలా నగరాల్లో వీళ్ళు ఆస్తి వీళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో సబ్సిడీ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది. అంటే ఆస్తుల అంచనా వేసినట్లయితే దగ్గర 5,000 కోట్ల రూపాయల ఆస్తి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దగ్గర ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? 5 లక్షల రూపాయలతోటేమో ఒక సంస్థను ఏర్పాటు చేసి యంగ్ ఇండియా వచ్చి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని తీసుకున్న తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్కి ఏదైతే ఆస్తులు అప్పటికే ఉన్నాయో, ఎందుకంటే ఈ నేషనల్ హెరాల్డ్ ప్రారంభించడానికి కదా అప్పట్లో ప్రారంభించింది అసోసియేటెడ్ జర్నల్స్ ప్రచురించడానికి, వాటికి ఉన్నటువంటి ఆస్తుల్ని అప్పట్లో ఏమిటంటే ఈ నేషనల్ హెరాల్డ్ ఎక్కడైతే ఉన్నదో అది కేవలం ప్రచురణకి మాత్రమే ఆ యొక్క బిల్డింగ్ని వాడాలి అని ఉన్నా కూడా ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ తీసుకున్న తర్వాత నేషనల్ హెరాల్డ్ని పునఃప్రారంభిస్తామని చెబుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 9 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కోటి 10 రూపాయల చొప్పున అదంతా కూడా యంగ్ ఇండియా తీసుకుని ఆ బిల్డింగ్తో సహా వారు కమర్షియల్ పర్పస్ కంటే రెంటల్కి ఇవ్వడం, పాస్పోర్ట్లు ప్రింట్ చేయటం, అది నేషనల్ హెరాల్డ్ పరిధిలో కాకపోయినా ఆయన చేయటం ప్రారంభించారు. కనుక ఇక్కడ గమనించవలసింది 2012వ సంవత్సరంలో, నిన్న మొన్న కాదండి, 2012వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కాదు, ఎన్డీఏ కూటమి కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వారు ఎట్లా 90 కోట్లు అప్పిస్తారు అనేటువంటి అంశం మీద వారు కోర్టుకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి వారు వారి వాటాని యంగ్ ఇండియాకి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇందాక చెప్పాను కదండి 9 కోట్ల రూపాయలకి తీసుకున్నారని, అది మాత్రమే కాదండి 6,000 కోట్ల రూపాయల ఆస్తిని రాహుల్ గాంధీ గారి యంగ్ ఇండియా కేవలం 50 లక్షలకే తీసుకుంది. ఒప్పందం ఏమిటి? 50 లక్షలు నేను ఇస్తాను, మీ ఆస్తులన్నీ కూడా మా పేరు పెట్టాలి, దానికి తోడు ఏదైతే 90 కోట్లు మీరు తీసుకుని ఉన్నారో అది మేము తీరుస్తామని చెప్పారు.
సో సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసు ఏమిటంటే, ఒక రాజకీయ పార్టీ ఒక కమర్షియల్ యాక్టివిటీకి వాళ్ళు 90 కోట్ల రూపాయలు ఎట్లా అప్పిచ్చారు, అది కూడా 0 వడ్డీకి. దీనికి తోడు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి 1057 మంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాటాదారులు, వారికి చెప్పకుండా, ఎక్కడా కూడా మీటింగ్ పెట్టకుండా, వారితో చర్చించకుండా మీరు ఏకపక్షంగా ఎలా మీ వాటాని మీరు యంగ్ ఇండియాకి ఇచ్చారు. ఈ 1057 మంది ఎవరైతే ఉన్నారో వారిలో సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి శాంతిభూషణ్ గారు, అదేవిధంగా అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి కజ్జు గారు, మార్కండేయ కజ్జు గారు, వీరిరువురు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఒకటి, ఒక రాజకీయ పార్టీ డబ్బు ఒక కమర్షియల్ యాక్టివిటీకి ఎలాగిస్తుంది. 2, అసలు అక్కడ ఉన్నటువంటి వాటాదారులతోటి చర్చించకుండా మీరు ఎలాగో దీన్ని అమ్మకం చేశారు, వారికి ఇచ్చారు. దీనిలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఎక్కడుందండి? కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి. 2015వ సంవత్సరం నుండి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ కేసుకు సంబంధించి వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనం అందరూ ఇక్కడ గమనించాలి. 2012లో అసలు భారతీయ జనతా పార్టీ అధికారం లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, ఎవరు పార్టీ తరఫు నుండి ఎవరు వేయలేదు. ఆనాటి నుండి బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు క్వాష్ కూడా చేసుకోవడానికి కోర్టుకు వెళ్తే కోర్టు మేము ఇది కేసు ఎత్తివేయలేము అని చెప్పారు. ఇవాళ ఈడీ ఇదంతా కేసు అంతా కూడా సమీక్షించిన తర్వాత వారు కూడా ఖచ్చితంగా చెప్పారు, హవాలా లైన్ ఉన్నది దీంట్లో. ఈ 90 కోట్లు ఇవ్వడం అన్నది కావచ్చు, 9 కోట్లకే తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హవాలా లైన్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక సంస్థ మాధ్యమంగా ఇదంతా జరిగింది అని చెప్పి క్లియర్గా తెలియజేశారు. సుప్రీంకోర్టు అప్పుడు వారికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే, మేము క్వాష్ చేయం ఈ కేసు, కానీ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా మోతీలాల్ వోరా గారు కావచ్చు, ఇంకొక వ్యక్తి ఉన్నారండి సునీల్ ఏదో ఉంది వారి పేరు, వారిని కావచ్చు కోర్టుకి రాకుండా వారికి మేము ఊరట ఇస్తున్నామని చెప్పి అప్పుడు కోర్టు చెప్పింది, కానీ క్వాష్ చేయలేదు. ఇవాళ ఈడీ కేసు తీసుకున్న తర్వాత ఈ ట్రేల్ అంతా కూడా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్ పెట్టింది. ఈడీ ఛార్జ్ షీట్లో వీరిరువురు పేర్లు ఉన్నాయి, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు. కనుక భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ బురద జల్లడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సవివరంగా ఈ కేసు పూర్వాపరాలన్నీ కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ సమావేశానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా వెళ్ళను, ఎందుకంటే ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటాను వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత చాలా వివరంగా అసలు వక్ఫ్ బిల్ ఏమిటి, ఎందుకు చేస్తున్నాము, దీంట్లో మార్పులు చేర్పులు ఏమిటి అనేది పాత్రికేయ మిత్రులకి చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం మళ్ళీ తిరిగి నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏమంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు, ఏదైతే వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో, ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు.
అదేవిధంగా ఏమన్నారు, బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చూసినట్లయితే చట్టం ఏమని చెప్తుంది, వక్ఫ్ బిల్లు కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బిల్లు ఏమని చెప్తుంది, వక్ఫ్ బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఒకవేళ వారికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉందనుకోండి, చట్టం చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. మేము ఆ 2 సంవత్సరాల్లో మేము తలదూర్చాం. ఆ 2 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కౌన్సిల్ కావచ్చు, కొత్త బోర్డు కావచ్చు, మీరు నియామకం చేస్తున్నప్పుడు బిల్లులో ఉన్నటువంటి నిబంధనలు మీరు ఫాలో కావాలి అని చెప్పి, ఫాలో అవుతాము అని చెప్పి బిల్లే చెప్తుంది. చట్టంలోనే ఉంది, మేము చేసినటువంటి చట్టంలోనే ఉంది. కనుక ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి కాలపరిమితి ఇంకా ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు, బోర్డుల్లో కావచ్చు, మేము తలదూర్చే ప్రసక్తి లేదు అని చాలా ఖచ్చితంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కూడా. ఈ 2 అంశాల మీద కొంచెం ఇబ్బంది లేవనెత్తారు. అదేవిధంగా ఏమిటంటే ప్రాక్టీసింగ్ ముస్లిం ఎవరు అనేటువంటి అంశం మీద కొంచెం క్లారిటీ ఇవ్వమన్నారు. అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో పెద్ద ప్రచారం ఏమిటంటే మదర్సాలు కూల్చేస్తారు, మస్జిద్దులు కూల్చేస్తారు, ఆస్తులు తీసేసుకుంటారు. ఎక్కడా కూడా ఇది జరగదండి, ఇది జరిగే విషయం కాదు. మొన్న నేను ప్రెస్లో చెప్పినట్లుగా వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్ అనేది మతపరమైనటువంటి ధార్మిక ఏదైతే ప్రాక్టీస్లు ఉంటాయో వాటికి సంబంధించింది వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఆస్తుల యొక్క మేనేజ్మెంట్. ఏ కారణం చేత నేను నా భూమిని నేను అల్లా మీద గౌరవంతో నేను ఇచ్చాను వక్ఫ్కి, అది వక్ఫ్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి ఆస్తిని సవ్యంగా ఏ కారణం కోసమైతే నేను ఇచ్చాను, ఆ కారణం కోసం వినియోగపడుతున్నదా లేదా అని చూసేటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డుది. ఈ 2 మనం చాలా చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్లో ఎప్పుడూ కూడా మనం తలదూర్చటం లేదు, మతపరమైనటువంటి అంశాల్లోకి వెళ్ళడం లేదు. మేనేజ్మెంట్ వరకే మనం పరిమితం అయ్యి ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి బోర్డులోనే మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది, అంతే. కనుక నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వారు ఏదైతే పర్సెప్షన్ వారు తెలియజేశారు అది చెంపపెట్టు కాదు, దానికి ఆల్రెడీ మేము కట్టుబడి ఉన్నాము అనేది ఒకటి మీ మాధ్యమంగా తెలుస్తూ, మతపరమైనటువంటి ఆచార వ్యవహారాల్లోకి ఎప్పుడు కూడా మేము తల దూర్చము అనేటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ, ఈ అన్ని విషయాలు మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ముందుగా ప్రెస్ యొక్క ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ఈ వక్ఫ్కి సంబంధించి కరపత్రం రిలీజ్ చేసుకుంటాము. పాత్రికేయ సోదరులకి చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, దీని తర్వాత ఒక చిన్న 5-6 నిమిషాలు ఒక పీపీటీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు చూసి వెళ్ళాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షులు